హాయ్ గాయ్స్, నేను మీ దుర్గా. ఈరోజు వచ్చి స్పెషల్ వీడియో అనమాట నాకైతే. ఎందుకంటే ఈరోజు మా పెళ్లి రోజు, అందుకని చెప్పి మేము కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము. నేను, మా హస్బెండ్, మా పిల్లలిద్దరు. మాకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం పెళ్లి రోజున అలవాటండి. మాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. అందులోనూ పెళ్లి రోజు అయితే మేము కంపల్సరీ గుడికైతే వెళ్తామండి. నాకైతే చాలా సెంటిమెంట్. అండ్ మేము గుడికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి. అదిగో అక్కడ కొబ్బరికాయ కొడతారు. ఆ రోజు అయితే గుడిలో చాలా జనం ఉన్నారు. అస్సలు లైన్ చూసేటప్పటికి మా ఆయన కళ్ళు బయర్లు కమ్మేసినాయి. బాబు ఇంత లైన్ ఉంది ఏంటి బాబా అని చెప్పేసి మేము వచ్చిందే అప్పటికి లేవలేదండి. ఎర్లీగా లేద్దాం అనుకున్నాం, కానీ 8 అయిపోయింది. ఆయనకి కూడా వర్క్ ఉంది, బయట వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోవాలని కంగారుగా వచ్చాము. ఎంత ఫాస్ట్గా తెగుల్చుకుని వెళ్ళిపోదామా అని వచ్చాము. చూసారా జనం అంత రౌండ్ ఉందండి గుడి, అస్సలు ఖాళీ లేదు. ఆయనకైతే ఇంకా మొహం మార్చేశారు. ఒక పక్క ఫోన్లు వచ్చేస్తున్నాయి రమ్మని. ఇంకేం చేస్తాం, గుడికి వచ్చాక తప్పదు కదా, ప్రశాంతంగా ఉండండి, వెళ్దాంలే, కంగారు పడకండి తాయితీగా అని చెప్పేసి మెల్లగా ఆయన్ని కూల్ చేశాను అనమాట. సరే గుడికి వచ్చి ఎందుకు అలా టెన్షన్గా ఉంటారో ఫోన్ ఆపేసాను. అదిగోండి దేవుని దర్శనం చేసుకోండి. ఇది స్వయంభూ. ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి 450 సంవత్సరాలు పైబడిన చరిత్ర కలిగి ఉందండి. ఈయన స్వయంగా వెలిసారంటండి, స్వయంభూ వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. ఇక్కడ మా చుట్టుపక్కల భీమవరం, మాగమిడి సైడ్ అంతా అండి కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి తర్వాత ఎక్కువ ఫేమస్ అండి వెంకటేశ్వర స్వామి కాళ్ళకూరు అనేది. ఇప్పుడు పెద్ద తిరుపతిలో మనం ఏమన్నా మొక్కు ఇవ్వాలనుకోండి, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనం వెళ్ళలేకపోతే చిన్న తిరుపతిలో ఇస్తాం. అలాగే చిన్న తిరుపతిలో కూడా మనం మొక్కి ఇస్తామని చెప్పి అక్కడ ఆయనకి కోపం ఇవ్వలేకపోతే కాళ్ళకూరులో కూడా ఇస్తారు, అలా అన్నమాట. ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఏం తలుచుకున్నా సరే నెరవేరుతుంది. వెంకటేశ్వర స్వామి అయితే మెల్లగా తీసాను. అండ్ తర్వాత దర్శనం చేసుకున్నాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అది మా అబ్బాయిని తీయమన్నాను, బాగానే తీసాడు. అది అండి మా పిల్లలు, నేను ఒక 3 ఫొటోస్ తీసుకున్నాం అంతే. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి బయట టిఫిన్ చేసి వెళ్ళిపోయాం. ఆయన వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. నేను ఇంటికాడ నన్ను దింపేసి ఆయన అయితే వెళ్ళిపోయారు. సాయంత్రం అయితే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము అంతే. ఇంకా బయటికి రెస్టారెంట్కి అలా వెళ్ళలేదు. శనివారం ఆ రోజు అనుకుంటుంది, అందుకని చెప్పి ఏం తినం కదా అని చెప్పి ఆయన ఎప్పుడో 8కి అలా వచ్చారు. ఇంక సరే అని చెప్పి ఇంకా కూలింగ్ కేక్ తీసుకొస్తే మేమైతే కట్ చేసుకున్నాం. మా అబ్బాయి ఎదిగోండి చిన్నోడు, కేక్ కట్ చేసి అంతటితో ఆపేసాం. పెద్ద సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు అంతే. వీడియో ఇందులో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి కటింగ్ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ప్లీజ్ అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.